హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ వచ్చేసింది. మరి సాంగ్ ఎలా ఉంది, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అరవింద సమేత తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో RRR లాంటి పాన్ ఇండియా మూవీ ఉన్నా కూడా ఫ్యాన్స్కి కావాల్సింది తెర మీద ఆయన మాత్రమే హీరోగా ఉన్న సినిమా. పాన్ ఇండియా మూవీ RRRతో ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే దేవర మూవీ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియో, ఫస్ట్ సాంగ్ సినిమా పైన మరింత హైప్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారు మూవీ టీం. నిన్ననే సెకండ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ పైన ఉన్న చిన్న చిన్న అనుమానాల్ని కూడా పటాపంచలు చేసి పడేసింది. సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవ్వాల్సిన సాంగ్ 1 గంట ఆలస్యంగా వచ్చింది. అయితేనేం రికార్డుల మోత మోగిస్తోంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ విన్న అనుభూతి కలిగింది. మూవీ లవర్స్ని ఒక ట్రాన్స్ లేక్ తీసుకెళ్లింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్ వింటుంటే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్లుంది. ఫస్ట్ సాంగ్లో రక్తంతో తడిచిన మాస్ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఇందులో పూర్తి రొమాంటిక్ మూడ్లో జాన్వీ కపూర్తో క్లాసికల్గా కనిపించేసరికి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారని చెప్పాలి. నాకు తెలిసి సాంగ్ విన్న వాళ్ళ కంటే ఎన్టీఆర్ జాన్వీల జంటను తదేకంగా చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. గ్లిమ్స్ వీడియోలో ఫియర్ సాంగ్లో చూసిన ఎన్టీఆర్ అయినా నిజంగా ఇక్కడ ఉండేది అన్నంత కన్ఫ్యూజన్గా ఉన్నాడు ఎన్టీఆర్. డ్రగ్స్ తీసుకున్నాడు కూడా ఇంత మత్తు రాదేమో అన్న రేంజ్లో ఉంది సాంగ్. నేనైతే సాంగ్ అయితే వినలేదు. మొదటి 2 సార్లు కేవలం ఆ కొరియోగ్రఫీని మాత్రమే చూస్తూ ఉండిపోయాను. ఏమన్నా సెట్ చేశారా అసలు? ఆ లొకేషన్స్కి, ఆ సాంగ్ లిరిక్స్కి తోడు ఎన్టీఆర్ జాన్వీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే థియేటర్లో చొక్కాలు చింపేసుకోవడం ఖాయం అనిపిస్తుంది. నేనైతే ఆ కొరియోగ్రఫీకి 100కి 1000% మార్కులు ఇచ్చేస్తున్నా. రామజోగయ్య శాస్త్రి మనసు పెట్టి ఫీల్ అయ్యి లిరిక్స్ రాసినట్టున్నాడు. ఫియర్ సాంగ్కి ఎంత పవర్ఫుల్ లిరిక్స్ ఇచ్చాడో ఈ చుట్టమల్లె సాంగ్కి అంత ఫీల్ గుడ్ లిరిక్స్ ఇచ్చాడు. ఇక ఎప్పుడు ఫాస్ట్ బీట్లో చెవులు మోతెక్కించే అనిరుద్ కూడా ఈసారి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఒక లవబుల్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఇచ్చాడు. మొత్తానికైతే ఈ చుట్టమల్లె సాంగ్ దేవర మూవీ పైన అంచనాలు తారాస్థాయికి చేర్చేసింది. కోట్ల విలువ చేసే పబ్లిసిటీని ఫ్రీగా తెచ్చిపెట్టేసింది. కోటాల శివ పైన ఉన్న అనుమానాలు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఒక్క ఫ్లాప్ అన్నా వస్తుంది అన్న హీరోల సెంటిమెంట్ని నేలకేసి కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ చాలా స్టైలిష్గా ఇదివరకు మనం ఎప్పుడు చూడని లుక్లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ జాన్వీ ఎన్టీఆర్ పక్కన ఎలా ఉంటుందన్న డౌట్కి కూడా సమాధానం వచ్చేసింది. కొంతమంది అవలాగాలు సాంగ్ని ట్రోల్ చేద్దామని చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ అయ్యే పని కాదు. మొత్తానికైతే దేవర సెకండ్ సాంగ్ చాలా బాగుంది. ఇందులో నాకు బాగా నచ్చింది 2 నిమిషాల 38 సెకండ్ల దగ్గర జాన్వీ అండ్ ఎన్టీఆర్లు వేసే స్టెప్పు. మరి మీకేది నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.